నమస్తే ఫ్రెండ్స్, మనం అనుకున్నట్లుగానే శ్రీ 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 నందవరం చోడేశ్వరి దేవి టెంపుల్కి వచ్చేసామన్నమాట. ఎంతో అమూల్యమైన అమ్మవారి టెంపుల్. అడిగిన వారికి అన్ని కోరికలు నెరవేర్చే అమ్మవారు. అందరూ ఇప్పుడు కూడా తమ ఇంటి ఇలవేల్పుగా అమ్మవారిని కొలుచుకుంటారు. కొలిచే వారికి కొంగు బంగారంగా కొలిచేటువంటి అమ్మవారు సత్యస్వరూపిణి అన్నమాట. అంటే ఆమె పేరు, ఇంకో పేరు, మరో పేరు. ఇప్పుడు జ్యోతి మహోత్సవాలు జరుగుతున్నాయి. తప్పకుండా మీరంతా ఇచ్చేసేయండి. చాలా అంగరంగ జరుగుతాయి ప్రతి ఒక్క ఉగాదికి. చూద్దాం ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి సన్నివేశాలు జరుగుతున్నాయి అన్నీ చూపించేస్తాను. నాతో పాటు వచ్చేసేయండి. ఇది కుడివైపు ఉన్నటువంటి గోపురం అనమాట, గాలి గోపురం. 4 గాలి గోపురాలు ఉంటాయి అమ్మవారి టెంపుల్కి. ఇంకా ఫ్రంట్ సైడ్ కూడా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ కూడా మీకు చూపించేస్తాను. లోపల అమ్మవారు చాలా భయంకరంగా ఉండేవాళ్ళంట. ఇప్పుడు రాంగ తగ్గించుకుంటూ వచ్చేసారు. కొలిచిన వారికి కొంగు బంగారం అయినటువంటి శ్రీ 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 నందవరం చోడేశ్వరి సాక్షిమాత అమ్మవారి టెంపుల్లో మనం ఉన్నామన్నమాట. టెంపుల్ ఎంతో అందంగా సుందరవంతంగా ఉంటుంది. ఎప్పుడో 1000 సంవత్సరాలటువంటి రాజులు నందవన చక్రవర్తి కట్టినటువంటి అమ్మవారి టెంపుల్ అనమాట. అమ్మవారు కాశీ విశాలాక్షి కాశీ నుండి వచ్చారనమాట ఇక్కడికి. అక్కడ వచ్చిన ఆనవాళ్ళు కూడా మనకి కనబడుతూ ఉంటాయి. మీకు అవి కూడా చూపించేశాను. తప్పకుండా లాస్ట్ వరకు చూసేసేయండి వీడియో. అమ్మవారి ఎంట్రెన్స్ అనమాట. అమ్మవారి గృహ ఉంది. ఆ గృహలో నుంచి అమ్మవారు కాశీ నుండి ఇక్కడికి ఇచ్చేసారనమాట. ఆ గృహ కూడా మనం చూసేద్దాం. ఇక్కడికి వస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే మీరు కూడా ఇచ్చేసేయండి. ఇది అమ్మవారి గృహ. ఇది అమ్మవారి గృహ అనమాట. అమ్మవారు కాశీ నుండి ఈ గృహ ద్వారానే మనకి అమ్మవారు కాశీ నుండి వచ్చారు. చూపించేసాను గృహ లోపల ఎలా ఉంటుంది, ఏం కథ అనేది. ఉంటుంది గృహ అనేది. బట్ ఏమంటే మనకి ఆనవాళ్ళు ఏం లేవు కాబట్టి గిన్నెస్ రికార్డులకి ఎక్కించడానికి అది కష్టమైంది. అంతేగాని లేకుంటే అమ్మవారు సాక్షిమాత అయి వచ్చేసారు. కాశీ విశాలాక్షి, అన్నపూర్ణాదేవి అని అనేక రకాలుగా అమ్మవారిని ప్రార్థిస్తారు. అమ్మవారు పాదాలు అన్నమాట. మా చిన్నప్పటి నుంచి మేము ఇక్కడికి వస్తూనే ఉంటాము. ప్రతి ఉగాదికి కానీ ఏదో ఒకటి సంవత్సరానికి ఒకసారి అయినా అందరూ అమ్మవారిని జ్యోతి రూపంలో పోలుస్తాం అన్నమాట. ఇక్కడ చూసారు కదా, భక్తులంతా జ్యోతి రూపంలో పోలుస్తారు. అమ్మవారిని జ్యోతి, కలుషం అటువంటి దానిలలో మనం పోల్చుకుంటాము. కోరిన కోరికలు నెరవేరితే అలా ముక్కులన్నీ చెల్లిస్తామన్నట్లు చాలా మంది వచ్చారు చూడండి. అలా భక్తాదులంతా జ్యోతుల రూపంలో, దీపం జ్యోతి, కలుష రూపంలో అమ్మవారిని కొలిచి అమ్మవారిని దాంట్లోకి ఆహ్వానించి పాటల రూపంలో అమ్మవారి జీవిత చరిత్రని అలా చేస్తారనమాట. పాట రూపంలో మనకందరికీ తెలియజేసి ఆమె కీర్తనలు కానీ అన్నిటినీ తెలియజేస్తారు. తప్పకుండా విచ్చేయండి. ప్రశాంతంగా ఉంటుంది జీవితం అనేది.
చూసారు కదా, ఇది టెంపుల్ విశేషాలు. ఇంకా ఇక్కడ జమ్మి చెట్టు ఉంటుంది, అది కూడా సంతానానికి అమ్మవారి పొంగుకు ఆ యొక్క చెట్టు తగులుకొని ఇక్కడికి రావడం చాలా ప్రత్యేకత. ఈ ఇటువంటి చెట్టు మనకి ఎక్కడ కనపడదు అనమాట. మన ఆంధ్రాలో కానీ ఎక్కడ కనపడదు, అక్కడ కాశీ ఏరియాలో మాత్రమే ఇటువంటి చెట్టు మనకు కనపడుతుంది. కాలక్రమేణా ఆ చెట్టు నశించినట్లుంది, అందుకు ఆ ప్లేస్లో ఇంకోటి పెట్టారు. సంతానం చెట్టు అనమాట ఇది. ఇక్కడ ఎవరైతే సంతానం ఉండదో వాళ్ళందరికీ సంతానం కలగజేస్తుంది అమ్మవారు. ఇది టెంపుల్ యొక్క విశేషాలు. మీరైతే తప్పకుండా విజిట్ చేయండి. ఎక్కడో కాదు, నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం నందవరం గ్రామం అనమాట అమ్మవారి టెంపుల్. లోపలైతే అమ్మవారి వెనకలు కూడా ఇంకా భయంకరమైన శక్తి, అంటే భయంకరమైనటువంటి రూపం ఉంది. దాన్ని కొద్దిగా రీమోల్డింగ్ చేసి వెనకల కనపడకుండా ముందరికి ప్రతిష్ఠించారనే ఒక టాక్ ఉంది. అంతేగాని లోపల ఏం జరిగింది అనేది నాకైతే తెలీదు. నేనైతే చిన్నప్పుడు వెళ్ళాను, బట్ బ్యాక్ సైడ్ వెళ్ళాం కదా, ఓన్లీ ఫ్రంట్ సైడ్ వెళ్ళాము. అమ్మవారి మాల వేసింటే నేను అప్పుడు అలా వెళ్ళామన్నమాట. ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించి అమ్మవారికి మీరైతే ఏమైతే కోరుకుంటారో మీ కోరిన కోరికలు నెరవేరుస్తుంది అమ్మవారు. సత్యంగాల తల్లి పేరులోనే పెట్టుకొని ఉంది సత్యము. మీరైతే నమ్ముకోండి, అది పని జరిగిపోతుంది. కొలిచే వారికి కొంగు బంగారం. శ్రీ శ్రీ నందవరం చోడేశ్వరి మాత. జై చోడేశ్వరి మాత, జై తొకట వీరక్షత్రియ. బాయ్ బాయ్, టాటా. మరి వచ్చే వీడియోలో సరికొత్త కంటెంట్ వద్దాం. ఇంతటితో బాయ్ బాయ్, టాటా.